మైండ్ గేమ్ పాలిటిక్స్కి 24, 29లో స్థానం లేదనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా అదే ధోరణితో వ్యవహరిస్తున్నారు. 14, 19లో ఆయన ప్రత్యేక హోదా అని చాలా విషయాలని తెర మీదకి తీసుకొచ్చారు. అధికారంలోకి వచ్చారు. దాని గురించి రోజు మోడీ గారిని మాట్లాడి ఒక కాగితం ఇచ్చొచ్చేవాడు. ఆయన లోపల అది ఇచ్చేవాడు, బయట ఏమి ఇచ్చేవాడు మనకు తెలియదు. లోపల ఇచ్చేది అదేనా? ఇప్పుడు మరలా అవే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. దీన్ని ఏమంటారంటే, దాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టించుకోవడానికి సిద్ధంగా లేరు. అలానే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నాకు 40% ఉంది, ఇది కూడా ఎవరు పట్టించుకోరు. ఎంచేతంటే ఆయనకి 14, 19 ఆయనకి 60 స్థానాలు వచ్చినాయి. అప్పుడు ఆయన అసెంబ్లీకి రాలే, మానేశారు. ఇప్పుడు 11 వస్తే నేను అసెంబ్లీకి వస్తాను, ప్రతిపక్ష నాయకుడు ఇవ్వండి అంటున్నారు. ఇది వాస్తవా? అంటే ప్రజలు అన్నీ గమనిస్తారు. ఇవన్నీ పొలిటికల్ స్టంట్స్ అంటారు. దీన్ని ప్రజలు తిరస్కరిస్తారు. ఆయన నేను సలహాలు ఇవ్వడం లేదు, మనం వాస్తవాలు మీ ముందు నేను షేర్ చేస్తున్నాను. ఆయనకి సలహాలు ఇవ్వాల్సిన అవసరం కూటమికి లేదు. ఆయన అలాగే ప్రవర్తించండి, అభ్యంతరం ఏమీ లేదు. ఈ రాష్ట్రం ఈవేళ 40,000 కోట్లతో టెండర్స్ పిలిచి మనకు ఒక అద్భుతమైనటువంటి ఒక నగరం మనకు కావాలి. భారతీయ జనతా పార్టీ అమరావతి క్యాపిటల్ అనే విషయంలో ఫస్ట్ నుంచి చాలా స్పష్టంగా ఉన్నాం. దీన్ని ఆలోచన పెట్టుకుని ఈవేళ పోలవరం ముందుకు పెడుతుంది. స్టీల్ ప్లాంట్ అనేది అద్భుతమైనటువంటి ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. చాలామంది కమ్యూనిస్టులు ఇంకా దీనికి ఒక మైన్స్ కావాలి, ఇలాంటి కొన్ని అపోహలు. జగన్మోహన్ రెడ్డి కమ్యూనిస్టులు ఒకే ఆలోచనతో ఉన్నారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో. స్టీల్ ప్లాంట్కి మీరు ఎవరిని కార్మికులు తీయొద్దు అంటే, వాళ్ళకి నిజంగా స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం నడపడం వాళ్ళకి ఇష్టం లేదు, గొడవ వాళ్ళకి ఇష్టం, ఉద్యమం వాళ్ళకి ఇష్టం. కమ్యూనిస్టుల మూలంగా స్టీల్ ప్లాంట్ అనేది బాగా నష్టపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఈ ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత కార్మికులందరూ కష్టపడి పనిచేయండి. ఇప్పుడు కార్మికులు చాలా కష్టపడి పనిచేస్తున్నారు, చాలా ఓవర్ ప్రొడక్షన్ చేస్తున్నారు. జపాన్లో ఏదైతే జరుగుతుందో స్ట్రైక్ చేసినప్పుడు ఎక్కువ పనిచేస్తారట. ఇప్పుడు స్టీల్ ప్లాంట్లో జరుగుతుంది. చాలా గొప్ప విషయం. ఆ స్టీల్ ప్లాంట్ ఉండాలి, అద్భుతమైనటువంటి స్టీల్ ప్లాంట్. ఇవాళ దేశంలో ఇలాంటి స్టీల్ ప్లాంట్ లేదు అనేటువంటి విషయాన్ని చాలామంది అఫీషియల్స్ దీన్ని గమనించారు, ప్రభుత్వానికి మెసేజ్ ఇచ్చారు. దానికి అనుగుణంగా ఇవాళ స్టీల్ ప్లాంట్ ముందుకు పెడుతుంది. దేశం ఇవాళ ప్రగతి పథంలోకి వెళ్ళేటువంటి అనేక కార్యక్రమాలని మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి ఈ రాష్ట్రం గురించే కాదు దేశం గురించి కూడా ఆలోచిస్తున్నారు. వాళ్ళు దీన్ని ప్రతిపక్షం అంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలనేటువంటి ఒక మనస్తత్వం ఉండాలి. అది కాకుండా కొన్ని అంశాలని తెర మీదకి తీసుకొస్తూ మీరు ఇలా అన్నారు, మీరు ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. ఇంప్లిమెంట్ చేయమని అనం, ఏ టైంలో చేయాలో ఆ టైంలో చేస్తాం, అదే కానీ మీరు చెప్పినట్లుగా మాత్రం చెయ్యం. కూటమి అనుకున్నవన్నీ చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా జరగదు ఇక్కడ. అంతే. ఇది ఆయన అర్థం చేసుకోవాలి. ఈవేళ డబుల్ ఇంజిన్ సర్కార్లో అనేక అంశాలతో ముందుకు వెళుతుంది, కొన్ని అంశాలతోటే ముందుకు వెళ్ళదు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చాం, వాటిని కూడా నెరవేరుస్తాం. ఏది ఎలా చేయాలి
ఆర్థిక పరిస్థితి ఏంటి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంశాలు ఏంటి, ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టంగా తెలుసు. అయినా మైండ్ గేమ్ పాలిటిక్స్ చేస్తాడు. మీరు ఇంకా ఎందుకు ఇవ్వలేదు, మరలా దాన్ని ఏదైనా ట్రాప్లో పెట్టాలన్నా జరగదని నేను అందుకునే స్పష్టంగా చెప్పాను. నీ ట్రాప్లోకి పాలిటిక్స్ రావు. రాజకీయాలు వైసీపీ ఆలోచన విధంగా ఈవేళ నడవడానికి అవకాశం లేనే లేదు. దానికి విరుద్ధంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అనేటువంటిది ఏకైక లక్ష్యం. అదే ఆలోచనతో మేము ముందుకు పెడతాం. ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.